హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ a ప్లస్ b ఈక్వల్ టు π/4 దెన్ ప్రూవ్ దట్ 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2. ఏం ప్రూవ్ చేయాలి? a ప్లస్ b అనేది π/4 అయితే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ a ప్లస్ b ఈక్వల్ టు ఎంత అన్నారు? π/4 కాబట్టి అది నోట్ చేయండి. నెక్స్ట్ అప్లై లేదా టేక్ tan ఆన్ బోత్ సైడ్స్. టేక్ tan ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా కూడా ఏం తీసుకోవాలి? tan తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు tan ఆఫ్ π/4. ఓకే, tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంటండి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b కదా. tan ఆఫ్ a ప్లస్ b ఉంది కదా, ఆ ప్లేస్లో ఫార్ములా నోట్ చేయండి. tan a ప్లస్ tan b by 1 minus tan a into tan b ఈక్వల్ టు, ఇక్కడ చూడండి tan by π/4. పై అంటే 180 డిగ్రీస్ కదా, 180 డిగ్రీస్ బై 4 అంటే ఎంత అవుతుంది? tan 45 అవుతుంది. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1. అంటే ఈ ప్లేస్లో ఎంత వేస్తాం? వాల్యూ 1 వేస్తాం. ఓకే, tan π/4 ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 1 మైనస్ tan a ఇంటూ tan b ఉంది కదా, దాన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? tan a ప్లస్ tan b ఈక్వల్ టు 1 ఇంటూ ఈ టర్మ్ అంటే ఇదే అవుతుంది కదా, అంటే 1 మైనస్ tan a ఇంటూ tan b. ఈ మైనస్ని ఈక్వల్కి తీసుకొస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, ఈక్వల్కి తీసుకొచ్చేయండి. tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b కదా, tan a ఇంటూ tan b ఈక్వల్ టు ఎంత ఉంది? 1 ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం ఏం చేయాలి? ఈక్వల్ టు 2 అని కదా మనం ప్రూవ్ చేయాల్సింది. బట్ ఇక్కడ ఉన్నది ఎంత? 1. 2 అవ్వాలంటే ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే రెండు వైపులా కూడా 1 అనేది యాడ్ చేయండి. యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1 ప్లస్ 1. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు వైపులా కూడా 1 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1 ప్లస్ tan a ని ఒక వైపు రాస్తున్నాను. 1 ప్లస్ tan a. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో ఏం కామన్గా ఉంది మనకి? tan b కామన్గా ఉంది కదా, tan bని కామన్ తీస్తున్నాను. అంటే 1 ప్లస్ tan bని కామన్ తీస్తే రిమైనింగ్ ఉండేది ఏంటి? 1 ప్లస్ tan a ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇదంతా కలిపి ఒక టర్ము, ఇదంతా కలిపి ఒక టర్ము. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 1 ప్లస్ tan a అనేది కామన్గా ఉంది కాబట్టి అది కామన్ తీయండి. 1 ప్లస్ tan a కామన్గా ఉంది, ఇది కామన్ తీసాము. అంటే ఇక్కడ ఇంకెంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ప్లస్ ఇక్కడ ఏముంది? tan b ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ చూడండి 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2. ఓకే, ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెట్వర్క్ అనాలిసిస్ అలానే మైక్రో ప్రాసెసర్ వీటి మీద పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి.